హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చేపల ఫ్రై. చేపల ఫ్రైయే కదా, ఏముందులే ఉప్పు కారం కలిపి నూనెలో గోలిస్తే అయిపోతుందిలే అని అనుకుంటున్నారా? అలా కానే కాదు, నేను చెప్పిన ప్రకారంగా చేస్తే అదిరిపోతుంది చేపల ఫ్రై. ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. కాదు చూపించేస్తాను, చూసేయండి. మొదటిగా నేనైతే కిలో చేపను తీసుకున్నాను. అది శీలవతి చేప. ఫ్రైకి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి మంచిగా కడగాలి, నీచు వాసన పోయేంత వరకు. ఇలా కడిగిన తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని దానిలో ఈ చేప ముక్కలు వేసి దీనిలోని చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1 స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా, 1 నిమ్మకాయలో 1/2 ముక్క నిమ్మరసం పిండి మొత్తం కలిసేలా కలపాలి. అంటే పీస్కి మర్దన చేయాలన్నమాట ఈ మసాలాతోటి. అలాగే నేను చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నా. ఇది పూర్తిగా ఆప్షనల్. దీనివల్ల మనకి టేస్ట్ ఏమైనా యాడ్ అవుతుందంటే అస్సలు యాడ్ అవ్వదు. జస్ట్ కలర్ కోసం మాత్రమే. మీ ఇష్టం, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మసాలా పట్టించిన దాన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. ఇది నేను మసాలాలు పట్టించి 1/2 అవర్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏవైతే చేపలు మసాలాలు పట్టించి పక్కన పెట్టుకున్నామో వాటిని ఈ పెనం పైన వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా వేయించిన దాన్ని ప్లేట్లోకి తీసుకోవడమే. ఇది కొంచెం తక్కువ ఆయిల్ యూస్ చేసి, అలాగే పీస్ మెత్తగా కావాలి అనే వాళ్ళకి, లేదు మాకు ఇంకొంచెం పీసు ఫ్రై అవ్వాలి, ఇంకొంచెం క్రంచీగా రావాలి అనుకుంటే స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న ఆయిల్లో మనం ఏవైతే మసాలాలు కలిపి పక్కన పెట్టుకున్నామో ఆ చేప ముక్కలను వేసి మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగిన దాన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇప్పుడు 2 రకాలుగా ఫ్రై చేయడం అయితే చూపించేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.